కన్యా రాశి వారికి ఈ సంవత్సరము ఆదాయం 14, వ్యయం 2, రాజపూజ 6, అవమానం కూడా 6. ఈ సంవత్సరము కన్యా రాశి వారికి మంచి శుభ ఫలితాలు గోచరిస్తున్నవి. చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు మిథునంలో సంచారము. శని అనుకూలంగా ఉన్నందున ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వ్యాపారాలు విస్తరిస్తాయి. అన్ని విషయాలు చేకూరుతాయి. జీవిత భాగస్వామితో బంధం దృఢంగా ఉంటుంది. మంచి వాక్ చాతుర్యంతో ధనం నిల్వ చేసుకుంటారు. ఆరోగ్యం బాగా ఉంటుంది. వ్యాపారంలో చాకచక్యం ప్రదర్శిస్తూ అధిక లాభాలు పొందుతారు. ఆరోగ్యం బాగుంటుంది. సమాజంలో విశేషమైనటువంటి పేరు ప్రతిష్టలు కలుగుతాయి. దీర్ఘకాలికంగా ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. భార్య సహకారాలతో ఆమె ప్రభావం చేత విలువైన వస్తువులు, భూసేకరణ, వాహన యోగం, గృహ నిర్మాణం, గృహంలో శుభకార్యాలు మొదలగునవి శుభ ఫలితాలు ఉంటాయి. కుటుంబంలో గణనీయమైనటువంటి శుభపరమైనటువంటి పరిణామాలు సంప్రాప్తిస్తాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పుణ్య కార్యాలు చేస్తారు. మీ స్నేహం పొందడానికి పరిచయం కావాలని ఇతరులు ముందుకు వస్తారు. కొన్ని గ్రహాలు అనుకూలంగా లేకపోవడం వలన అధికంగా కోపం వచ్చుట, కొన్ని పనులు నిలిచిపోవడం వలన కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. మోకాల నొప్పులు, తలనొప్పి, అధిక ఖర్చులు మొదలగున సమస్యల నుండి బయటపడడానికి తీర్థయాత్రలు, ఆధ్యాత్మిక కేంద్రాలను సందర్శించడం వల్ల తిరిగి చివరికి మామూలు స్థితికి వచ్చి సమస్యలు నుండి బయటపడతారు. ఈ సంవత్సరము ఉద్యోగులకు చాలా బాగుంటుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటుంది. అధికారుల మన్ననలను పొందుతారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగస్తులకు మాత్రం పదోన్నతి పొందడం వలన సంతోషంగా జీవిస్తారు. ప్రైవేట్ రంగ వారికి మాత్రం పనిచేసిన వారికి ప్రతిభకు తగ్గ గుర్తింపు ఖచ్చితంగా ఉంటుంది. గృహ నిర్మాణం చేసుకుంటారు. ఉద్యోగంలో స్థిరత్వం పొందుతారు. ఈ సంవత్సరము రాజకీయ నాయకులకు కష్టానికి తగ్గ ఫలితం దక్కుతుంది. ఎన్నికల యందు ఖచ్చితంగా విజయం సాధిస్తారని చెప్పవచ్చును. అధిష్టాన వర్గం వారిచే మరియు ప్రజలతో సత్ సంబంధాలు మెరుగుపరుచుకుంటారు. ఈ సంవత్సరము కళాకారులకు కొంచెం ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ అవకాశాలు సమయానికి దొరకకపోవడం వల్ల ఆర్థిక పరమైనటువంటి సమస్యలు ఉంటాయని చెప్పవచ్చును. కొన్ని విధమైనటువంటి సమస్యలలో తల దూర్చకపోవడం మంచిది. మొత్తం మీద గ్రహాలు అనుకూలంగా ఉండడం వలన అంత అశుభకరంగా మాత్రము ఉండదని చెప్పవచ్చును. ఈ సంవత్సరము అన్ని వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారాలు లాభిస్తాయి. జైంట్ వ్యాపారస్తులకు మాత్రం విభేదాలు తలెత్తే అవకాశం ఉంటుంది. ఫైనాన్స్ రంగాలలో ఉన్నవారికి, రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు మహోన్నత కాలంగా పేర్కొనవచ్చును. ఈ సంవత్సరం విద్యార్థులకు మాత్రం చాలా బాగుంది. గురువు అనుకూలంగా ఉన్నందువలన విద్యార్థులకు జ్ఞాపక శక్తి పెరుగుతుంది. ఇంజనీరింగ్, మెడికల్, లా సెట్ మొదలగు అర్హత పరీక్షలలో మంచి ర్యాంకులు పొంది కావలసిన చోట్ల కాలేజీలో సీట్లు ఖచ్చితంగా లభించాయి. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఈ సంవత్సరము వ్యవసాయదారులకు మాత్రము 2 పంటలు బాగా పండుతాయి. గతంలో చేసినటువంటి అప్పులు ఖచ్చితంగా తీరుస్తారు. గృహంలో శుభకార్యాలు చేసుకుంటారని చెప్పవచ్చును. గృహంలో ఆనందకరమైన శుభ ఫలితాలు ఉంటాయి. స్త్రీలకు ఈ సంవత్సరము మంచి యోగదాయకంగా ఉంటుంది. కుటుంబంలో, సమాజంలో విలువైన పేరు ప్రతిష్టలు ఉంటాయి. గృహంలో శుభకార్యాలు జరుగుతాయి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు. వివాహం కాని వారికి ఖచ్చితంగా వివాహం అవుతుంది. పుత్ర సంతాన ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మి కటాక్షం మాత్రం తప్పక ఉంటుందని చెప్పవచ్చును. మొత్తం మీద ఈ రాశి వారికి, స్త్రీలకు మరియు పురుషులకు కూడా పైన పేర్కొన్నటువంటి అన్ని శుభ ఫలితాలతో పాటు రాబోయే 2.5 సంవత్సరం వరకు కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహంలో వివాహాది శుభకార్యాలు తప్పక కలిసి వస్తాయి. ఈ విధంగా సుఖ సంతోషాలు పొంది ఆనందకరమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఇంకా శుభ ఫలితాలు పొందాలనుకుంటే మీపై ఉన్నటువంటి ఈర్ష, ద్వేష భావాలు, రాహు కేతుల ప్రభావం తొలగాలనుకుంటే శాంతి ప్రక్రియలను ఆచరించడం మంచిది. శివాభిషేకం, ఆంజనేయ స్వామికి సింధూర పూజ, ఆకు పూజ చేయించుకోవడం వలన ఇంకా శుభ ఫలితాలు ఉంటాయి. శ్రీ శుభం భూయాత్. ఓం తత్సత్. తదుపరి తులారాశి.